హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ అరోమా. రేజర్ ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లో విడుదలై ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. రవిబాబు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా యాక్షన్, పొలిటికల్ కుట్రలు మరియు సర్వైవల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథలోకి వెళ్తే ఒక సీసీటీవీ బిజినెస్ కు సంబంధించిన వ్యక్తి చేతికి అనుకోకుండా ఒక కీలకమైన మర్డర్ వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే రహస్యం దాగి ఉంటుంది. ఇదే సమయంలో ఒక చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ఆ చిన్నారిని వెంబడిస్తున్న శక్తివంతమైన వ్యక్తుల నుంచి కాపాడే బాధ్యత రేజర్ అనే వ్యక్తిపై పడుతుంది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ చిన్నారిని ఎందుకు టార్గెట్ చేశారు? రేజర్ ఎవరు? అతని ఘటం ఏమిటి? చివరికి ఈ కుట్ర వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు అనేది సినిమా ప్రధాన కథ. ప్లస్ పాయింట్స్: రవిబాబు తనకు అలవాటైన స్టైల్లో కొన్ని ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. సినిమా ప్రారంభం సీసీటీవీ ఫుటేజ్ చుట్టూ తిరిగే మిస్టరీ, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల ఆసక్తిని నిలబెడతాయి. రవిబాబు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తన పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ సీన్స్ లో మంచి ఎనర్జీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ కథకు కొంత బలం చేకూరుస్తుంది. చిన్నారి పాత్రలో నటించిన ఆర్టిస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు కొన్ని సీన్స్ నచ్చే అవకాశం ఉంది. మైనస్ పాయింట్స్: కథ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి కథ ఏ దశలో వెళ్తుందో అర్థమైపోతుంది. సస్పెన్స్ అంశాలు ఉన్నప్పటికీ కథనం చాలా వరకు ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. కొన్ని కీలక సంఘటనలు మరియు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు లాజిక్ కు దూరంగా అనిపిస్తాయి. విలన్స్, హ్యాకింగ్ ఎపిసోడ్స్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ కావడంతో కొంతమందికి రిపిటేటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎమోషనల్ కనెక్ట్ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్: యాక్షన్ సీక్వెన్స్ లను స్టైలిష్ గా చిత్రీకరించారు. కొన్ని ఫైట్స్ కు మంచి ఇంపాక్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించింది. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగున్నప్పటికీ కొన్ని సెట్స్ మరియు విజువల్స్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ రవిబాబు కథ కంటే యాక్షన్ మరియు స్టైలిష్ ప్రజెంటేషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి రేజర్ ఒక యావరేజ్ యాక్షన్ థ్రిల్లర్. రవిబాబు స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మరియు చిన్నారి చుట్టూ తిరిగే సర్వైవల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలాలు. అయితే రొటీన్ కథ, ప్రిడిక్టబుల్ నరేషన్ మరియు లాజిక్ కు దూరంగా వెళ్లే కొన్ని సన్నివేశాలు సినిమాను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా మార్చలేకపోయాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా సూట్ కాకపోవచ్చు. మూవీ అరోమా రేటింగ్ 2.5 స్టార్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.